గణేష్ గత్తల గణ గణేష్ పులి పంజాల అడుగు పెట్టి పొగబట్టిన పాముల బుస కొడుతున్నావు. ఎవర్రా నువ్వు? పుణ్యభూమిలో పుట్టిన పరాక్రమశాలిని భరతమాత ముద్దు పెట్టారా? భరత్ సింగ్ నీలాంటి భరత్ సింగులను వస్తాదులను పరిగెత్తించి పైకి పంపించా. సింహాలైనా చిచ్చర పిడుగులైనా నన్ను ఢీ కొట్టే దమ్ము ఏ గుండెలో లేదు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు పిచ్చి బట్టి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. నన్ను అంతం చేయాలని ఛాలెంజ్ చేసిన వీరులు సచ్చి వల్ల కాట్లో ఉన్నారు. నా దగ్గరికి రావాలంటేనే ప్రేతాత్మలే భయపడి చస్తాయి. ఎవడెవరా సరాసరి నా స్థావరానికే వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఈ నేలలో పుట్టి ఈ నేలలో పెరిగి ఈ నేలనే నాశనం చేయాలని నీటారి దేశదోవులు గుండెల్ని చీల్చిచ్చన్నాడు భరతమాత ముద్దు బిడ్డని భగత్ సింగ్ రా. ఒరే బచ్చా, నన్ను పట్టుకోవాలని చూస్తే భారతదేశం బద్దలైపోతుంది, భూగోళం బూడిదైపోతుంది. నేను కనుసైగ చేస్తే నీ బాడీ సీతాభస్మం అయిపోతుంది. సింహాలతో స్వారీ చేసిన వాడిని నీలాంటి చిట్టెలుగులా చంపటం నాకే కొత్త కాదు. బాంబు బెదిరింపులకు భయపడే పిరిగివాడు కాదురా ఈ భగత్ సింగ్. నాతో పట్టుకుంటే దత్తరిల్లిపోవాల్సిందే. ఎవడైనా వాడి ఎమ్మ మొగుడైనా ఒక్కడే. బచ్చా, నేను గోండాగిరి చేసి దాదానయ్యా, స్మగ్లింగ్ చేసి స్మగ్లర్నయ్యా. నాతో చేయగలుపు నువ్వు చేరుకోలేనంత ఎత్తుకెదుగుతావు. నీచుడా, నీలాంటి కన్న తల్లిని మోసం దేశ ద్రోహుల్ని నేనేనాడు చేయగలపనరా. ఈ ఆంధ్రాన్ని నాశనం చేయాలన్న ఆలోచన వదిలిపెట్టు, లేకుంటే నీకు ఈ రోజు ఉండదు. మళ్ళీ వస్తా.